నిప్పులు కురిపిస్తున్నా సరే, నిప్పుల వర్షం కురుస్తున్నా సరే వాటిని లెక్క చేయకుండా లక్షలాది మంది ఈ సభలో హాజరయ్యారు. సీఎం జగన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ సభలు చూసినప్పుడు, ఈ జనాన్ని చూసినప్పుడు, నిప్పులు కక్కే ఎండల్లో సైతం వస్తున్నటువంటి ఈ జనాన్ని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు చంద్రబాబు. వెరీ సింపుల్. ఎందుకో నేను చెబుతాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా సభలు నిర్వహిస్తున్నారు. కానీ వీళ్ళిద్దరికీ ఒక భయం పట్టుకుంది. ఈ జన సునామీని చూశాక భయం పట్టుకుంది. ఈ పోటెత్తుతున్న జన సంద్రాన్ని చూసిన తర్వాత భయం పట్టుకుంది. నిజానికి చంద్రబాబు సభలకు ఎక్కడా జనం రావడం లేదు. జనం రాకపోవడంతో ఉమ్మడి సభలకు సిద్ధమయ్యారు. ఒక చంద్రబాబు సభలకు జనం రాకపోవడం ఒకటైతే, ఇటు పవన్ కళ్యాణ్ అసలు జనంలోనే ఉండటం లేదు. ఆయన ఒకరోజు యాత్ర చేయడం, ఒకరోజు పిఠాపురంలో నడవడం, రెండో రోజు నుంచి ఒక వారం రోజుల పాటు హైదరాబాద్లో రెస్ట్ తీసుకోవడం. ఓవరాల్గా జనం లేక వారిలో ఒక భయం పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఉమ్మడి సభలకు సిద్ధమవుతున్నారు. అలాగైనా సరే జనాన్ని రప్పించగలమనేటటువంటి నమ్మకంతో ఒక్క సభకే పవన్ కళ్యాణ్ చేతులెత్తేశారు. మనం చూసాం కదా. ఇక జనం లేక లోకేష్ పర్యటనలు పూర్తిగా ఆపేశారు. లోకేష్ని మీరు ఎక్కడైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? యువగళం తరువాత ఆయన మనకు ఎక్కడైనా కనిపించారా? కేవలం మంగళగిరిలో మాత్రమే, ఆ గల్లీల్లో, ఆ సందుల్లో మాత్రమే తిరుగుతున్నారు. అక్కడికే ఆయన పరిమితమయ్యారు. ఎందుకంటే ఆయన సభలు పెట్టినా వచ్చేటటువంటి జనం లేరు కాబట్టి. సభల దగ్గర గంటల తరబడి చంద్రబాబు ఎదురు చూసినా జనం నుంచి స్పందన కరువైంది. అయితే ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జన ప్రభంజనంతో కూటమి పార్టీల్లో వణుకు మొదలైంది. దీంతో ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు, పవన్ ఇవైనా సక్సెస్ అవుతాయా? వీటికైనా జనం వస్తారా? ఈ జన సునామీతో వాటిని పోల్చగలమా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్తో మనం మాట్లాడదాం. సతీష్, ఏంటి ఈ ఉమ్మడి సభలు నిర్వహించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే చాలా గ్యాప్ వచ్చింది. మూడు పార్టీలు ఎన్డీఏ కూటమి తరువాత ఇద్దరు కలిసినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పుడు జనం లేకపోవడంతో ఈ ఇద్దరూ కలిసి, అలాగే బీజేపీని కూడా కలుపుకుని, అవసరమైతే పురంధేశ్వరి కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి సభలు, ఇవి సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? ఈ సభలను చూసిన తర్వాత ఆ సభల గురించి ప్రజలేమనుకుంటున్నారు? ఈశ్వర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వస్తున్నటువంటి జన సునామీ, ముఖ్యంగా మేమంతా సిద్ధం పార్లమెంట్ వైజ్ నిర్వహిస్తున్నటువంటి సభల ప్రభావం అనేది చాలా స్పష్టంగా కూటమి మీద పడుతుంది. దెబ్బకి కూటమి కుదేలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మూడు పార్టీలకు సంబంధించి, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ, మూడు పార్టీలకు సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్లు ఎవరైతే ఉన్నారో ఆ స్టార్ క్యాంపెయినర్లు అంతా సెపరేట్గా సభలు పెట్టి రాష్ట్రం అంతా చుట్టేద్దామని భావించారు. కానీ మరొక వైపు సింగిల్గా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రగా వెళ్ళి లక్షలాది మంది జనం వెంట రాగా జరుగుతున్నటువంటి ఆ బస్సు యాత్రను చూసిన తర్వాత ఒక్కసారిగా ఇటు ప్రజాగలం పేరుతో చంద్రబాబు చేపడుతున్నటువంటి సభలు కానీ, మరొక వైపు వారాహ పేరుతో పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి సభలు కానీ, నేనున్నానంటూ, నేను కూడా ప్రచారం, నేను స్టార్ క్యాంపెయిన్ అంటూ బయలుదేరినటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటనలు కానీ ఇవన్నీ కూడా తేలిపోయినటువంటి పరిస్థితి. జనం లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆఖరి అస్త్రంగా మూడు పార్టీలు కలిసి, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కలిసి సభలు పెడితే కానీ జగన్మోహన్ రెడ్డి సభలతో కానీ, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రతో కానీ పోటీ పడలేనటువంటి పరిస్థితి ఉందని భావించారు. ఆఖరి అస్త్రంగా ప్రయోగించారు. అయితే ఇప్పటివరకు మనం జరిగిన పరిణామాలు చూస్తే, ప్రజాగలం పేరుతో మొదట నారా లోకేష్ నేనే అందరికంటే స్టార్ క్యాంపెయిన్ని, నేనే అందరికంటే ఆ ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడిని అని భావించి ఊరందరికంటే ముందే బయలుదేరాడు. కాకపోతే ఆ సభల ఆ ప్రజాగలం సభలు అటు ఉత్తరాంధ్ర, రాయలసీమలో కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు ఘోరాతి ఘోరమైనటువంటి జనస్పందన చూసిన తర్వాత ఇక లోకేష్ని తిప్పితే పడే ఓట్లు కూడా పడవన్నటువంటి పరిస్థితి వచ్చి పూర్తిగా ఆ జనగలం పేరుతో నిర్వహించినటువంటి, ప్రజాగలం పేరుతో నిర్వహించిన లోకేష్ పర్యటన పూర్తిగా రద్దు చేసుకున్నారు. లోకేష్ ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల పర్యటనలు వెళ్లకుండా కేవలం మంగళగిరిలో కూర్చోబెట్టిన పరిస్థితి. మరొక వైపు పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు పేరుతో కాలం గడిపేస్తూ వచ్చారు. జరక్క మొన్న అనకాపల్లిలో ఒక సభ నిర్వహించారు. ఆ ఒక్క సభ తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ డే జరగాల్సిన ఎలమంచిల సభని కూడా రద్దు చేసుకున్నారు. అంతకంటే ముందు ఉత్తరాంధ్ర నియోజకవర్గాలన్నిటి పర్యటిస్తాం ఇచ్చిన షెడ్యూల్ను కూడా రద్దు చేసుకునే పరిస్థితి. ఆఖరికి ఆయన పిఠాపురంలో కూడా 5 రోజులు వరుసగా
పర్యటన చేపట్టని పరిస్థితి. దీనికి కారణం అనకాపల్లి సభ కానీ అంతకుముందు పిఠాపురంలో పర్యటించినప్పుడు కానీ జనం రానటువంటి పరిస్థితి, జనం నుండి స్పందన కరువైనటువంటి నేపథ్యంలో ఏం చేయాలో పాల్పోక పర్యటన రద్దు చేసుకున్న పరిస్థితి. ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు ఈ ప్రజాకాలం సభలు నిర్వహిస్తున్నప్పుడు నియోజకవర్గాలకు వెళ్తున్నప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న ఇంకా 30 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ ఆ నియోజకవర్గాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అయినా సరే ఎక్కడ కూడా జనం రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. చంద్రబాబు జనం కోసం 4 గంటలు 3 గంటలు 5 గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆఖరస్త్రంగా ఇప్పుడు 3 పార్టీలు కలిసి సభలు ఇవాళ నిర్వహించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ రోజు కూడా 3:30కి తణుకులో సభ నిర్వహిస్తామని చెప్పి ప్రకటించారు. లైవ్ లింకులు కూడా అన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా ఛానల్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటికీ కూడా అక్కడ జనం రాక అక్కడ సభలు కూడా ఇంకా మొదలు కానటువంటి పరిస్థితి. ఇవాళ తణుకులోని నిడదవల్లో 2 చోట్ల పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబుకు సంబంధించిన ఉమ్మడి సభ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ జనం రానటువంటి పరిస్థితి. ఇవాళ ఇప్పుడే మీరు కొద్దిసేపటి కింద చూపించారు, ఒకవైపు పిడుగురాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం బహిరంగ సభ ప్రాంగణంలోనే కాకుండా రోడ్ల మీద వేలాది మంది బారులు తిట్టిన పరిస్థితి అయితే ఇక్కడ సీన్ పూర్తి రివర్స్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సభ ఇప్పటికీ కూడా ప్రారంభం కానటువంటి పరిస్థితి నెలకొంది. ఈశ్వర్ సతీష్, ఇంకో ప్రధానమైన అంశం, పవన్ కళ్యాణ్ ఒకరోజు ఒక సభ నిర్వహించి లేకపోతే పిఠాపురంలో అక్కడ ప్రజలతో అటు ఇటు తిరిగి 1 రోజు 2 రోజులు మాత్రమే పర్యటనలు చేసి ఆ తర్వాత వారం రోజుల పాటు హైదరాబాద్లో కూర్చోవడం, తనకి ఆరోగ్యం సహకరించలేదనడం, 1 డిగ్రీ ఎండవేడిమికి నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పటం, ఇవన్నీ చూసిన తరువాత పవన్ కళ్యాణ్ని నమ్ముకుని ఉమ్మడి సభలు పెడితే ఆయన ఏ క్షణమైనా డుమ్మా కొట్టే ప్రమాదం ఉందని ఇటు పొలిటికల్ సర్కిల్లో అటు టీడీపీలో కూడా వినిపిస్తోందని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? పూర్తి వాస్తవం. ఎందుకంటే ఆయన నెల రోజుల కిందటి నుండి పిఠాపురం కేంద్రంగా పర్యటనలు ప్రారంభిస్తారు, పిఠాపురం కేంద్రంగా ప్రచారాలు నిర్వహిస్తారు, వరుస షెడ్యూల్ ఇవ్వబోతూ ఉన్నారు. వారాహినిక 400 రోజుల తర్వాత రోడ్డు ఎక్కినటువంటి వారాహికి అసలు విరామమే లేకుండా విజృంభిస్తారని ప్రకటించారు. తీరా చూస్తే ఆ పిఠాపురంలో కూడా ఆ రోజుకి 1 పూట మాత్రమే పర్యటించినటువంటి పరిస్థితి. ఆ షెడ్యూల్ని అంతకుముందు ఇచ్చినటువంటి ఉత్తరాంధ్ర నియోజకవర్గాల షెడ్యూల్ పూర్తి చేయలేని పరిస్థితి. ఆఖరికి 2 రోజుల షెడ్యూల్ ఇచ్చారు. అనకాపల్లి అలమంచిలి 2 పక్క రోజులు నిర్వహిస్తారు, అది కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు కూడా అందుకనే పవన్ కళ్యాణ్ నమ్ముకుని షెడ్యూల్ ప్లాన్ చేస్తే అది ముందుకు సాగేటువంటి పరిస్థితి లేదన్న ఉద్దేశంతో ఈ రోజు కూడా 1 రోజు షెడ్యూల్ మాత్రమే ప్రకటించారు. అది తణుకు నిడదవోలు ఒకే ప్రాంతంలో ఉంటాయి కాబట్టి ఈ 2 పార్లమెంట్లు కవర్ చేసినట్టుంది. ఇవాళ 1 రోజు వరకే గ్యారంటీ ఉంది కాబట్టి ఈ రోజు వరకు మాత్రమే సభలు నిర్వహించడానికి ప్రకటించినటువంటి పరిస్థితి. ఈశ్వర్ పవన్ కళ్యాణ్ 1 రోజు పర్యటిస్తే 3 రోజులు విశ్రాంతి తీసుకునేటువంటి పరిస్థితి కాబట్టి దాని ఆధారంగా పవన్ కళ్యాణ్ ఆధారంగా షెడ్యూల్ ప్లాన్ చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి బీజేపీ టీడీపీలో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈశ్వర్, అంటే ఏదో 1-2 సభలే ఉమ్మడి సభలు, మిగతా అంతా ఇండివిజువల్గా ఎవరి సభలు వాళ్ళు నిర్వహించుకునే పరిస్థితి కనిపిస్తోందా? ఓవరాల్గా ఈ ఎన్డీఏ కూటమి ప్లాన్ ఏ రకంగా కనిపిస్తోంది? వాస్తవానికైతే చంద్రబాబు ఆ ఎన్డీఏ సభ తర్వాత ఏదైతే గత నెల 17వ తేదీ జరిగినటువంటి ప్రధానమంత్రి మోడీ సభ తర్వాత ఒక ప్లాన్ వేసుకున్నారు. మోడీ వచ్చిన తర్వాత భారీ సక్సెస్ అయిపోతే ప్రతి వారం కూడా సెంట్రల్ మినిస్టర్ ఇద్దరిని రప్పించేద్దాం, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి సభలు నిర్వహించేద్దాం ప్రతి జిల్లాలో ప్రతి పార్లమెంట్లో అనుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అది సహకరించలేదు. చంద్రబాబుతో వేదిక పంచుకోవాలన్నా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రశ్రేణి నాయకత్వం అవమానంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పొత్తు అయితే వాళ్ళకున్నటువంటి ఒక రాజకీయ అంశ కారణం చేత 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి దానికోసం పెట్టుకున్నారు తప్ప చంద్రబాబుని నమ్మి చంద్రబాబుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేయడానికి కూడా ఎవరు కూడా భారతీయ జనతా పార్టీలో అధికారికంగా సిద్ధంగా లేరు. సో ఈ నేపథ్యంలో 3 పార్టీలు కలిసి ప్రచారం చేయాలన్నది అనుకున్న ప్లాన్ బెడిసి కొట్టింది. అలాని సొంతంగా ప్రచారం చేసుకోవాలని అందుకనే బయలుదేరు. ఎవరు ముందుగా పవన్ కళ్యాణ్ ఆయన అభ్యర్థులకి, ఆయన బీజేపీ వాళ్ళ అభ్యర్థులకి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వీళ్ళ అభ్యర్థులు వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల పెద్ద సమస్య వచ్చి పడింది వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి సభలతో పోల్చుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలతో పోల్చుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు రోడ్ షోలు చేస్తే ఆ మీటింగ్ ప్లేస్ దాటి కనీసం 1/2 కిలోమీటర్ దాటాక కూడా కనీసం ఎవరు రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సభల్లో చూస్తే దారి పొడవునా ఎక్కడైతే మీటింగ్కి రావడానికి దాదాపుగా 10 కిలోమీటర్ల నుండి
జగన్మోహన్ రెడ్డి వెంట పరుగులు తీస్తూ మండు టెండర్లో కూడా జనం రావడం అన్నది జగన్మోహన్ రెడ్డి రాక కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి. అటువంటి దృశ్యాలు వాస్తవానికి అద్భుతంగా చూపించుకోవడానికి లేనిది ఉందని చూపించుకుని ఎల్లో మీడియా భారీ సరంజామాతో ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ టీడీపీ మెయింటైన్ చేస్తున్నప్పటికి కూడా ఒక్కటంటే ఒక్క మానవీయ దృశ్యాన్ని కానీ ఒక క్యాంపెయినింగ్ దృశ్యాన్ని కానీ చూపించుకోలేనటువంటి దుస్థితిలో మూడు పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా చేయాలో తెలియక ఈ మూడు సభలు ఉమ్మడి సభలు నిర్వహిస్తే ఒకవేళ ఇది వర్కౌట్ అయితే జగన్మోహన్ రెడ్డికి పోటీగా ఇదే క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలని ఆలోచన. కానీ పవన్ కళ్యాణ్ నమ్ముకుని ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తే పవన్ కళ్యాణ్ కంటిన్యూస్గా రోజు వచ్చేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకి ఏమో 144 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ అంతు చిక్కినటువంటి పరిస్థితిగా ఉంది. సరే ముందైతే మూడు పార్టీలు ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో కలవటం లేదు కాబట్టి ఆ మూడు పార్టీలు కలుపుకోవడం కోసం ఈ ఉమ్మడి సభలను ముందు ఈ రెండు సభలు నిర్వహించాలని ఒక వ్యూహం అయితే ప్రస్తుతానికి ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ జనసేన అమలు చేస్తున్నామని భావించవచ్చు. ఈశ్వర్. రైట్, థ్యాంక్ యూ సతీష్. మూడు పార్టీలది మూడు దారులు అన్నట్టుగా కనిపిస్తోంది.